జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3-4 నెలల పాటు కంప్లీట్‌గా ఇక్కడే ఆంధ్రాలోనే కూర్చుని, ఎక్కడ కదలకుండా ప్రతి జిల్లాకి అవసరమైతే ఒక వారం రోజుల పాటు ఒక్కొక్క జిల్లాలో తిష్ట వేసి కూర్చుని, అక్కడున్న కార్యకర్తలందరితో మాట్లాడి, అక్కడున్న నాయకులందరితో మాట్లాడి, అక్కడున్న గతంలో వైసీపీలో పదవులు అనుభవించినటువంటోళ్ళు, ఇప్పటికి కూడా సర్పంచులుగా ఉన్నోళ్ళు, మున్సిపల్ చైర్పర్సన్స్‌గా ఉన్నోళ్ళు, మేయర్లుగా ఉన్నోళ్ళు, కౌన్సిలర్లుగా ఉన్నోళ్ళు, కార్పొరేటర్లుగా ఉన్నోళ్ళు, జడ్పీటీసీలుగా ఉన్నోళ్ళు, జిల్లా పరిషత్ చైర్మన్‌లుగా ఉన్నోళ్ళు, మండల పరిషత్ ప్రెసిడెంట్లుగా ఉన్నోళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నోళ్ళు, ఎమ్మెల్సీలుగా ఉన్నోళ్ళు వాళ్ళందరితో కూర్చోబెట్టుకుని మాట్లాడి, కార్యకర్తలకి వాళ్ళకి మధ్యన ఉన్నటువంటి అండర్‌స్టాండింగ్ ఏంటి? ఎందుకు లోపం వస్తుంది? అనేది కూర్చోబెట్టి మాట్లాడుకోకపోతే, జగన్ చేస్తున్న ప్రయత్నాలు కేవలం నామమాత్రం మాత్రమే అవుతాయి. అక్కడ కనబడుతున్నటువంటిదైతే వీళ్ళు అడుగు ముందుకేస్తున్నప్పుడల్లా అవతల ఉచ్చు బిగిస్తూ ఉన్నారు. వీళ్ళు కార్యకర్తల్ని మోటివేట్ చేసి వాస్తవంగా మొదట్లో ఉన్నటువంటి విపరీతమైన భయం కొంత తగ్గి ఈ మధ్యనే వైసీపీ సోషల్ మీడియాలో ఇదివరకు ఏంటంటే వాస్తవంగా వీళ్ళు ప్రచారం చేసినట్టు వీళ్ళు డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాని నడిపింది తక్కువ. మేబీ ఉంటే ఒక 5% ఉంటుందేమో, అస్సలు ఉండదని చెప్పను నేను, అంత అమాయకత్వం లేదు. అయితే ఒక 5% 10% ఉంటుంది, కానీ 90% మంది స్వచ్ఛందంగానే ఉంటారు. ఈవెన్ భారతీయ జనతా పార్టీకైనా మనం చూస్తే వాళ్ళు అసలు ఏమీ డబ్బులు ఇవ్వరు, అసలు అయితే కంప్లీట్గా 100% స్వచ్ఛందంగానే చేస్తారు వాళ్ళకి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకైనా అంతే. తెలంగాణలో అయితే కాంగ్రెస్ పార్టీకి కొంత డబ్బులు ఇస్తున్నారు, లేదా బీఆర్ఎస్ కొంతమందిని డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేస్తుంది. ఇట్లాగా దేనికది నిజం నిజాయితీగానే మాట్లాడుకోవాలి, అందులో అబద్ధాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ సమస్య ఏంటంటే వైసీపీకి అట్లా సోషల్ మీడియా